जय सद्गुरु महाराज को जय। श्री गुरुचरण सेवार्य सद्गुरुं भजे। 233వ ఖండార్థము శిష్యుని లక్షణం. జలము నెడబాయనొల్లని జలచరముల టీవీ భూని శిష్యుడు హృజ్జలజ్జంబను పీఠముపై నిలిపితరము మాని గురువునే గొల్చు సుమ్మి తద్భక్తులనే దల్చు నమ్మి కలకాల మీ రీతి గడుపుచునే ప్రొద్దు తల్లిదండ్రి దొరదాత దైవమనుచు గురువునే గొల్చు సుమ్మి తద్భక్తులనే తల్చు నమ్మి. శిష్య, జలమును వదిలిపెట్టి జలచర్యములు ఎట్లు ఉండలేవో ఆ రీతిగానే సశిష్యుడుగా ఉన్నవాడు తన గురువును వదిలిపెట్టి తాను కూడా ఉండలేక ఉండును. నెందువలన ఎంతో కాలము మొదలుకొని తాత ముత్తాతల నుండి ఒకరి నుండి ఒకరికి వెంటాడుచూ వచ్చుచూ ఉన్న ఏ భ్రాంతి జ్ఞానముతో ఆ భ్రాంతి జ్ఞానమును సమూలముగా నిర్మూలము చేసి సత్యమైన జ్ఞానము ప్రతిష్ఠింపజేసి ఏ బాధలు లేకుండా జ్ఞానోదయము కలిగించిన ఆ సద్గురుమూర్తిని ఒక క్షణమైనను విడిచిపెట్టి ఉండుటకు ఆ శిష్యునకు మనసు సమ్మతించక ఆ ఎడబాటుకు ఓర్చుకోలేక అన్ని వేళలా ఆ గురుదేవుని తన హృదయ పీఠమున నిలుపుకొని సదా ధ్యానించుచు ఏ ఆలోచనలు లేక సర్వ చింతలు మాని తనకు గురువు ముందు తెలిపి ఉండిన యుక్తులను ధర్మములను మర్మములను మాటి మాటికి తలంచుకొనుచు ఆ బోధలో అరూఢత కలిగిన సంతసించుచు ఆ సద్గురువును తల్లిగాను తండ్రిగాను ప్రభువుగాను దైవముగాను భావించుచు తాను బ్రతికినన్న దినాలు ఆ గురుదేవుని గాఢమైన భక్తిచే తన ఎదలో నిలుపుకొని ఉండును. జై సద్గురు మహారాజుకు జై.